బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రెండవ విడత నిధులను శాంక్షన్ చేసింది ప్రభుత్వం. ఇక చెట్లు కొట్టడానికి సంబంధించి అక్కడ ఉన్న వరద నీటిని ఎత్తేయడానికి సంబంధించి మొదటి విడతలో కూడా 39 కోట్ల రూపాయలను అయితే శాంక్షన్ చేసింది. ఇప్పుడు రెండో విడత డబ్బుని శాంక్షన్ చేస్తుంది. మొత్తం 444 కోట్ల రూపాయలని ఇక్కడ ఉన్న వ్యవహారానికి, అమరావతి వ్యవహారానికి సంబంధించి చెట్లను నరకటానికి, అక్కడున్న నీళ్లను ఎత్తిపోయటానికి మాత్రం సిఆర్డీఏ శాంక్షన్ చేసింది. ఇది మొత్తం వృధా డబ్బులే అంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. మొత్తానికైతే సంపద సృష్టి లేదు, అభివృద్ధి లేదు, కానీ వృధా అయితే బాగా జరుగుతుంది అంటూ ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, అభివృద్ధి దిశగా ఏపీ వెళ్తుందా, లేకపోతే ఇలాగ వైసీపీ అంటున్నట్లుగా మొత్తం బూడిదలో పోసిన పన్నీర్లాగా 444 కోట్లని ప్రభుత్వం వేస్ట్ చేస్తుంది అనుకోవాలి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా చేసేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అమరావతి మొత్తం రాజధానినే నిర్మించాలని చంద్రబాబు నాయుడు గారు పట్టుకుని ఉన్నారు. అక్కడ ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను స్వయంగా ప్రభుత్వమే డెవలప్ చేయాలి అనేది ఆయన అయితే కంకణం కట్టుకుని ఉన్నారు. కాబట్టి ఖర్చు అనేది చాలా భారీగా కనిపిస్తా ఉన్నది. అయితే ముందస్తుగా అమరావతి చుట్టుపక్కల గ్రామాల్లోని ఆ ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ అయితే కొనసాగుతా ఉన్నది. ఇప్పటికీ 2 విడతలుగా ల్యాండ్ అనేది తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇంకో 3వ విడత కూడా ల్యాండ్ తీసుకునే ప్రక్రియను కొనసాగించే అవకాశం కల్పిస్తున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తా ఉన్నాయి. అది నిజానికి కూడా నిజమైనట్లు కూడా తెలుస్తా ఉన్నది. అయితే ఇప్పటికీ ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్ లో భాగంగా ఎవరైతే ల్యాండ్ ప్రభుత్వానికి ఇచ్చిన రైతులకు నిజంగా వారికి న్యాయం జరిగిందా అనేది ఒక చర్చ అయితే, ల్యాండ్ తీసుకున్నారు, ఇప్పటి వరకు 2 సంవత్సరాలుగా ల్యాండ్ తీసుకుంటున్నారు, ఇప్పటి వరకే 1000 ఎకరాల భూమిని అయితే తీసుకున్నారు, కానీ నిర్మాణాల పనులు, అలాగే బిల్డింగులు కావచ్చు, లేదంటే ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన వర్క్ అనేది ఇంకా వేగంగా జరగట్లేదు అన్న ఆరోపణలు అయితే ప్రధానంగా వినిపిస్తా ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలు పక్కన పెడితే అసలు అమరావతి ఉన్నదే లోతట్టు ప్రాంతంలో. లోతట్టు ప్రాంతంలోనే అక్కడ అమరావతిని నిర్మించాలని, రాజధాని నిర్మించాలని చంద్రబాబు నాయుడు గారు పట్టుకొని కూర్చున్నారు. అది లోతట్టు ప్రాంతం అని తెలిసినప్పటికీ అక్కడ, ఎందుకంటే అక్కడ కృష్ణానది జలాలు కావచ్చు, దానికి సంబంధించిన గోదావరి జలాలు కావచ్చు, విపరీతంగా అక్కడికే వస్తా ఉంటాయి. మరి ఆ వచ్చిన జలాలను, వచ్చిన నీటిని ఎత్తిపోత పథకాల ద్వారా ఒక స్కీమ్స్ పెట్టి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ లాంటి ప్రాజెక్టులు అక్కడ నెలకొల్పి మరి వచ్చిన వాటర్ ని ఎత్తిపోవాల్సిన పరిస్థితికి ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ ప్రధానంగా అందరూ చూస్తున్న ఒక ప్రశ్నగా కనిపిస్తా ఉన్నది. ఏదేమైనప్పటికీ అక్కడైతే ప్రభుత్వం ఇదివరకే డబ్బులు ఖర్చు పెట్టింది, దానికి సంబంధించిన వ్యవస్థను కూడా నిర్మిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ లాంటి స్కీములు పెట్టి వాటర్ ను ఎత్తిపోయడానికి కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నట్లయితే చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. ముందస్తుగా అమరావతి రాజధానిని నిర్మించడానికి అక్కడ ఉన్న చెట్లను కొట్టేయడం కావచ్చు, లేదంటే దాన్ని నునుపు సాఫ్ చేయడం కోసమే ముందస్తుగా 39 కోట్ల రూపాయలను మొదటి విడతగా మంజూరు చేసింది. ఆ తర్వాత 36 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్టు తెలుస్తా ఉన్నది. అలాగే ఎత్తిపోతలు, అంటే వర్షాకాలంలో అమరావతి పరిస్థితి ఎంత బురదమయంగా, నీటిమయంగా మారుతుందో అందరికీ తెలిసింది, ఎందుకంటే అది లోతట్టు ప్రాంతం. అలాంటప్పుడు మొదటి విడతగా మొన్న వర్షాకాల సమయంలో దాదాపు ఆ నీటిని, అక్కడ జమ అయిన నీటిని ఎత్తిపోయడానికే దాదాపు 40-44 కోట్ల వరకు ఖర్చు చేసిందని తెలుస్తా ఉన్నది. ఇప్పటికే 164 కోట్ల వరకు అక్కడ కేవలం వృధా ఖర్చులుగా కనిపిస్తుంది వైసీపీ ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి సిఆర్డీఏ అధికారులతోటి సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్షించి అధికారులతో మాట్లాడిన తర్వాత మొత్తం 444 కోట్ల రూపాయలను కేవలం నీటిని ఎత్తిపోయడానికి, చెత్తను తీయడానికి, చెట్లను కొట్టేయడానికి, వాటిని శుభ్రం చేయడానికి 444 కోట్లను ఖర్చు చేస్తున్నారనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. కానీ ఏది ఏమైనప్పటికీ అక్కడ ప్రభుత్వం అనేది ఒక ఇనిషియేట్ తీసుకున్న తర్వాత కొన్ని అవాంతరాలు ఎదురవుతా ఉంటాయి. అది ప్రతిపక్షాల నుంచైనా ఎదురవచ్చు, లేదంటే ఇటు వాతావరణం నుంచైనా కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురవుతా ఉంటాయి. వాటన్నిటిని దాటుకొని ఖచ్చితంగా రాజధాని నిర్మాణం వైపు అడుగులు పెడుతున్నాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే బలంగా చెప్తా ఉన్నారు. దానికోసం కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా తీసుకుంటా ఉన్నారు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం నుంచి మొదటి విడతగా అమరావతి రాజధాని కోసం 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ అనే విషయం అందరికీ తెలిసిందే. అది అమరావతి నిర్మాణం కోసం మాత్రమే వినియోగించుకోండి, ఎక్కడ ఏ పథకాలకు కానీ లేదంటే ఇతర ప్రాజెక్టులకు కానీ అసలు దారి మళ్లించొద్దు అని చెప్పేసి చాలా క్లియర్ గా కొన్ని ఆంక్షల మేరకు అయితే 15,000 కోట్ల రూపాయలను అమరావతి రాజధాని నిర్మాణం కోసము కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే దాంట్లో ఎంత ఖర్చు చేశారు, ఇప్పటి వరకు జరుగుతున్న
పరిస్థితులు ఏంటి అనేది దానిపైన కూడా చర్చ నడుస్తా ఉన్నది. ఇప్పటి వరకు అక్కడ ఉన్న కోర్టు భవనాలు కావచ్చు, లేదంటే ఇతర సచివాలయానికి సంబంధించిన బిల్డింగ్లు కూడా ఆల్రెడీ కట్టి ఉన్నారు కాబట్టి వాటికి సంబంధించి ఆ కోర్టులు, కలెక్టరేట్ భవనాలు, సచివాలయాలు, దానికి సంబంధించిన ప్రభుత్వ అధికారుల నివాసాలు, ఇతర గెస్ట్ హౌజులు, వీటికి సంబంధించిన నిర్మాణాల ప్రక్రియ అనేది వేగవంతంగా జరుగుతా ఉన్నది. అంతేకాకుండా అక్కడ ఎయిర్పోర్ట్ లాంటి నిర్మాణాలు చేపడతా ఉన్నారు. ఇతరత్ర నిర్మాణాల కోసం అయితే భారీగా ఖర్చు చేస్తా ఉన్నారు. సరే, అంటే ఇది భవిష్యత్తులో రాజధానిని ఒక అద్భుతంగా ఒక అద్దాల మేడలాగా తీర్చిదిద్దడానికి ఇంత ఖర్చు చేస్తున్నారంటే ఒక అర్థం ఉంటుంది. కానీ కేవలం నీటిని ఎత్తిపోయడానికి, చెట్లను నరకడానికి, శుభ్రపరచడానికి ఇన్ని వందల కోట్లు ఏంటి అనేది వైసీపీ పార్టీ శ్రేణుల నుంచి మొదటగా వినిపిస్తున్న కొన్ని ప్రశ్నలు. కానీ వారికి ఎవరికి అంటే అడిగేవారు అడుగుతుంటారు, చేసేవారు చేస్తుంటారు అనే ఒక చందంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ఆ ఆయన అయితే చాలా దూకుడుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇక రానున్న 3 సంవత్సరాల్లోనే రాజధాని నిర్మాణాన్ని చేపడతానని చెప్పేసి ఆయన కంకణం కట్టుకుని ఉన్నారు. అక్కడ మంత్రి నారాయణకైతే కొన్ని బాధ్యతలు అయితే అక్కడ చాలా వరకు బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా దగ్గరుండి మరి ఆ పనులను చక్కబెడుతున్నట్టు తెలుస్తా ఉన్నది. కానీ ఈ 3 సంవత్సరాల లోపు రాజధానిని నిర్మించడం అనేది అసంభవంగా కనిపిస్తుంది అనేది విశ్లేషకులు కూడా చెబుతా ఉన్నారు. ఇది మరొక 2 పర్యాయాలు అంటే మరొక 2 సంవత్సరాలు అంటే 2 పర్యాయాలు 10 సంవత్సరాల కాలం పట్టే అవకాశం ఉంటుంది. మరి ఆ 10 సంవత్సరాల కాలంలో ఒకవేళ ప్రభుత్వాలు మారితే అసలు రాజధాని నిర్మాణం కోసం వైసీపీ పార్టీ మొదటి నుంచి అడ్డంకుగా వస్తా ఉన్నది. 3 రాజధానుల నిర్మాణ ప్రస్తావన తీసుకొస్తా ఉన్నది. కాబట్టి ఒకవేళ వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే అమరావతి పరిస్థితి ఏంటి అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి దానికి ఇప్పటికే అధికార హోదా కావాలి దానికని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం, కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని సవాళ్లతో కూడుకున్న కొన్ని ఆదేశాలు అయితే మళ్ళీ వెనక్కి రావడంతో ఇక అమరావతి అనేది ఖచ్చితంగా దానికి చట్టబద్ధత ఉంటుందా, రాజ్యాంగబద్ధత ఉంటుందా లేదా అనే దానిపైన ఇప్పుడు మరొక చర్చ నడుస్తా ఉన్నది. ఇన్ని చర్చల నడుమ అమరావతికి కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ కేటాయిస్తా ఉన్నది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయిస్తా ఉన్నారు. ఇప్పటికే కొన్ని నిర్మాణాలు కూడా చేపడతా ఉన్నారు. దీనికి సంబంధించి అక్కడ భూములను కూడా పెద్ద పెద్ద కంపెనీలకే కేవలం 99 పైసలకు, అలాగే చాలా తక్కువ మొత్తంలో, ముఖ్యంగా చెప్పాలంటే 99 పైసలకే అక్కడ భూములు కట్టబెడుతున్న ఆ వైన కూడా చూస్తా ఉన్నా. అంటే 99 పైసలకే కట్టబెడుతున్నారంటే అది అక్కడ వస్తున్న అభివృద్ధిని చూడండి అని చెప్పేసి ఇటు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయితే చెప్తా ఉన్నది. అక్కడ కంపెనీలు వస్తే అభివృద్ధి పనులు జరుగుతాయి, అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. అందుకని చెప్పేసి అక్కడ చాలా చౌక రేట్లకైనా సరే 99 పైసలకే మేము భూములను ఇస్తున్నాము. అది ఊరు పేరు లేని కంపెనీలు కాదు, వైసీపీ చెప్తున్నట్లు ఊరు పేరు లేని కంపెనీలు కాదు. అవి ప్రపంచ దేశాల్లో మంచి పెట్టుబడులు పెట్టుకొని మంచి నెట్ బ్యాంకింగ్ అంటే నెట్వర్క్ ను సంపాదిస్తున్న కంపెనీలకే వాటికి సంబంధించి అన్ని పూర్వపరాలు చూసుకుని మాత్రమే ఆ కంపెనీలకు మేము భూములు కేటాయిస్తా ఉన్నాము. ఆ కంపెనీలు అక్కడ కనుక ఖచ్చితంగా నెలకొల్పితే వేలాది మందికి, లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక అమరావతి రాజధాని ప్రపంచంలోనే గొప్ప సిటీగా పరడవిల్లే అవకాశం ఉంటుందని చెప్పేసి కూటమి ప్రభుత్వ నేతలు అయితే చెబుతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ వృధా ఖర్చులు తగ్గించుకుంటే అక్కడ నిర్మాణానికి సంబంధించిన ఖర్చులు కూడా పెంచుకొని అతి త్వరగా వేగవంతంగా నిర్మాణాలు చేపట్టవచ్చు. ఎందుకంటే డబ్బులు లేక నిర్మాణాలు ఆగిపోయాయి అనే ఒక అపవాదు మూటగట్టుకోవడం కన్నా ఖర్చులను ఎంతో కొంత తగ్గించుకొని నిర్మాణాలను వేగవంతం చేసుకొని రాజధానిని త్వరగా నిర్మించుకుంటే బాగుంటుంది అనేది విశ్లేషకుల నుంచి అయితే ముఖ్యంగా కొన్ని అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇటీవల మనం చూస్తా ఉన్నాము, మెడికల్ కాలేజీల పరిస్థితి చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు వైసీపీ ప్రభుత్వం సాధించింది, అది కాదని లేని విషయమే. కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకనే కదా మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి కాలేదు. మరి అలాంటి సందర్భంలో పీపీపీ విధానం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే విధానంతో మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపడతా ఉన్నారు. దానికి వైసీపీ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నది. అసలు పీపీపీ పద్ధతి తప్పు అని చెప్పేసి వైసీపీ పార్టీ చెప్తా ఉన్నది. రేపొద్దున రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే మరి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో రాజధాని నిర్మాణం కూడా వెళ్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉన్నా, అటు కూటమి ప్రభుత్వం ఉన్నా, రేపు ప్రభుత్వాలు మారినా, లేదంటే ఇదే ప్రభుత్వం కొనసాగినా సరే, ప్రభుత్వాలు అనవసరమైన ఖర్చులు చాలా వరకు తగ్గించి కేవలం అవసరమైన నిర్మాణాలను చేపట్టి తాత్కాలికంగానైనా అంటే పూర్తి స్థాయిలో 100% అమరావతిని నిర్మించిన తర్వాతనే దాన్ని అంటే క్యాపిటల్ గా చేయడం కన్నా తాత్కాలికంగా ఏం అవసరాలు ఉన్నాయో అవసరాలను నిర్మించుకొని దాన్ని కొనసాగిస్తూ తర్వాత దాన్ని ఒకటి నిర్మించుకుంటూ పోతేనే బాగుంటుంది తప్ప అన్ని నిర్మాణాలు ఒకేసారి అయిపోవాలి, ఫ్లైఓవర్లు అయిపోవాలి, బ్రిడ్జ్లు అయిపోవాలి,
రోడ్లు అయిపోవాలి అని చెప్పేసి అన్ని ఒకేసారి నిర్మించాలనుకుంటే అదంత సాధ్యమయ్యే పని కాదు అని చెప్పేసి అయితే ప్రధానంగా విశ్లేషకులు అయితే సూచనలు చేస్తా ఉన్నారు. చూడాలి మరి దీనిపైన టీడీపీ అలాగే కూటమి గవర్నమెంట్ ఏ విధంగా తీసుకుంటుందో, సానుకూలంగా తీసుకుంటుందా లేదంటే దీన్ని విమర్శనాత్మకంగా తీసుకుంటుందా, ఖర్చులు తగ్గించుకొని వేగవంతంగా రాజధాని నిర్మాణానికి అడుగులు వేస్తుందా ఏంటి అనేది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది గౌరీ. ఓకే రైట్, థ్యాంక్ యూ రామ్.